వెల్కమ్ టు ప్రీ టీవీ. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత వైసీపీ పార్టీకి రాజీనామాలు ఒక్కొక్కరుగా చేస్తూ బయటకైతే వచ్చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వరకు కూడా మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా ఆ తర్వాత రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు వైసీపీ పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్తో సహా 17 మంది కార్పొరేటర్లు అయితే వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మేయర్, డిప్యూటీ మేయర్తో సహా 17 మంది కార్పొరేటర్లు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీ కండువా అయితే కప్పుకోవడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ సమక్షంలో వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ కండువా అయితే కప్పుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు భారీ మొత్తంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు 17 మంది వైసీపీ పార్టీని విడిచి వెళ్ళిపోవడంతో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనేది తెలుగుదేశం పార్టీ వశమైనట్లుగా తెలుస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. కొంతమంది ఎంపీలు రాజకీయ సన్యాసం తీసుకుంటున్న తరుణంలో మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లు వైసీపీ పార్టీకి రాజీనామాలు వరుసగా చేస్తున్నారు. కొద్దిసేపమే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో భారీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనేది తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది.